మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చాలా పెద్ద పెద్దోళ్ళకి కూడా చేసినాయి వాళ్ళ పేర్లు చెప్పడం. కొల్లాపూర్ చెప్పులంటే పద్మశ్రీ ఫుడ్ వేర్ మలేషియా దగ్గర పోవాలని టాక్ ఉంది. ఎందుగా మారింది మలేషియన్ చెప్పులని? ఎందుకు మరి నీకు ఎట్లా అనిపించింది అప్పుడు అసలు? ఎస్పీ గారి రిపేర్లు అంటే మా దగ్గరికి వస్తారు, కలెక్టర్లకు కూడా వస్తారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పనితనం ఉంటే చాలదు, మనం చేసే పనికి ప్రత్యేకత ఉండాలంటున్నాడు మహబూబాబాద్ చెందిన ఒక వ్యక్తి. తను గత 50 సంవత్సరాలుగా తను నమ్ముకున్న వృత్తినే చేపడుతూ తనకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకున్నాడు. 50 సంవత్సరాలుగా అదే పని చేస్తూ పలువురు మన్ననలు పొందుతున్నాడు. ముఖ్యంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి కూడా తనంతట సాయం చేస్తూ తను ఏ విధంగా అయితే వాళ్ళకి సాయం చేస్తున్నాడో అసలు ఏంటి మరి తన పనితనం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన మహబూబాలో ఒక 50 సంవత్సరాల నుంచి నిర్విరామంగా పనిచేస్తూ అందరు మనల్ని పొందుతున్నాడు. మహబూబాలో గత 50 సంవత్సరాలుగా సోలాపూర్ చెప్పులను నమ్ముకొని పనులు మల్లలను పొందుతున్నాడు. మానుకోట మల్లేష్ గా పేరు కాంచాడు. మహబూబాద్ చెందినటువంటి మల్లేష్ అసలు ఏంటి మన సోలాపూర్ చెప్పుల కథ ఏంటి, లెదర్ చెప్పులు ఏంటి, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాడు అని వస్తాడు మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు నీ పేరు? నా పేరు మల్లేష్. అంటే మానుకోట మల్లేష్ కూడా అంటారు కదా? మానుకోట మల్లేష్ అని కూడా అంటారు. ఎందుకు వచ్చిందండి మళ్ళీ ఆ పేరు ఎందుకు వచ్చింది అట్లా? చెప్పులు తయారు చేసి ఇస్తాం కాబట్టి వాళ్ళకు ఇక్కడ రైతులకు ముఖ్యంగా సోలాపూర్ చెప్పులు, తోలి, ఆవు తోలు, ఎద్దు తోలు చెప్పులు తయారు చేస్తాం. వికలాంగులకు ప్రత్యేకంగా తయారు చేసి ఇస్తాం. అట్లా. అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు అసలు చెప్పులు? నేను గత 52 సంవత్సరాల నుంచి పనిచేస్తాను. ఇది కాకపోతే మహబూబాద్కి వచ్చి 36 సంవత్సరాలు అవుతుంది. ఇంతకుముందు వరంగల్లో కంపెనీలో చేసినాం, వరంగల్లో హోల్సేల్ చేసినాం. తర్వాత తోళ్ళ పరిశ్రమలో కూడా ముందు పనిచేసినాం చెన్నైలో. ముందు చెప్పులు ఏ విధంగా చేస్తారని చెన్నైలో కూడా పని చేసుకున్నారా? పనిచేసి అప్పుడు ఎట్లా వచ్చే జీతం వచ్చేది లేకపోతే ఎట్లా? అప్పుడు రోజుకి 5 రూపాయలు కూలి ఇచ్చేది. 5 రూపాయలు కూలి అంటే 1976లో. అప్పటి నుంచి తోళ్ళ పరిశ్రమలు చేసిన తర్వాత మా కులవృత్తి ఇదే కాబట్టి మేము మోచోళ్ళం. మా కులవృత్తి ఇదే కాబట్టి మా నాన్న చేసినప్పుడు మా నాన్నతో పాటు నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా వికలాంగులకు చేస్తాం. ప్రత్యేకంగా కూడా వికలాంగులకు చాలా మందికి చాలా ఎంతటి వికలాంగులకైనా చేసే ముందే మీకు చెప్పిపోతారా? అంటే ఈ సైజు కావాలి, సైజ్ చేయాలి, వాళ్ళు ఇవ్వాలి, ఆర్డర్ ఇవ్వాలి. ఆర్డర్ ఇచ్చి వాళ్ళ కొలతలు తీసుకున్న తర్వాత అప్పుడు తయారు చేస్తాం. ఎక్కడి తెస్తారా మీ దగ్గరికి అసలు చెప్పులు చెప్పించుకోవడానికి? మా దగ్గరికి హైదరాబాద్ నుండి కూడా వచ్చేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు జనగాం అది అసిడిపట్టిలో టీచర్ చేస్తాను ఒక అమ్మాయి, కే సముద్రం. చుట్టుపక్కల 2 కాన్స్టిట్యూషన్ల నుండి వస్తారు. డోనకల్ కాన్స్టిట్యూషన్ నుండి ప్లస్ మహబూబాద్ కాన్స్టిట్యూషన్ నుండి, ప్రతి తండ నుండి మాకు. ఒక్కోసారి గతంలో వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మీ దగ్గర చెప్పులు ఆర్డర్ చేసుకొని కూడా తీసుకొని పోయింది. మేము హోల్సేల్ కూడా తయారు చేసి ఇష్టం. అసలు చెప్పులు తయారు చేసి హోల్సేల్ ఇష్టం. ఇప్పుడు కంపెనీలు వచ్చిన కాంచి మాది కొద్దిగా పడిపోయింది కాబట్టి, గ్రాఫ్ లేదు, తక్కువ పడింది కాబట్టి ఇప్పుడు చేయలేని పరిస్థితి. అందరికి చేయలేని వయసు కూడా దగ్గర పడుతుంది కదా. 50 సంవత్సరాలు చేస్తున్నావు, మరి గతం నుంచి ఇప్పుడు ఎట్లుంది వ్యవస్థ అంతా? ఏమున్నది అంత వ్యవస్థ ఏమున్నది. వాళ్ళు సరైన వాళ్ళకి సరిపోయిన వాళ్ళకు అలవాటు పడ్డ వాళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళు వచ్చి తీసుకుపోయి చేయించుకొని పోతారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళకి కూడా చేసినాయి వాళ్ళ పేర్లు చెప్పడం. ఎంపీలకు గతంలో కూడా నీ దగ్గరకు వచ్చి మలేషియా దగ్గర పోయి చేయించుకోవాలి చెప్పులని ఫోన్ కూడా చేసినట్టుగా నీకు, అన్న మలేషియా చెప్పులు చేయరా అని. చేస్తారు వాళ్ళు కూడా చేస్తారు. ఇప్పుడు గడ్డంలో అంటే ఆమె వాళ్ళ పేర్లు చెప్తే చెప్పండి, మనకు మంచిదే కదా. ఇంకా అక్కడ సత్యవతి రాథోడ్ కూడా ఒకసారి చెప్పులు చేసి ఇచ్చినాం. ఇప్పుడు మురళీ నాయక్ వాళ్ళ అన్న మా దగ్గరనే చేయించుకుంటాడు. వాళ్ళకి అది ఆ చెప్పులు అలవాటు అయిపోయినాయి వాళ్ళకి అలవాటు అయిపోయినాయి కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళే వస్తారు. ఇంకా ఇప్పటికి కూడా వాళ్ళకి ఏమైనా రిపేర్స్ అయితే మా దగ్గరికే వస్తారు, పంపిస్తారు. ఫోన్ చేసి మరి పంపిస్తారు. ఇంత ఎందుకు మళ్ళీ ఇప్పుడు మాజీ మున్సిపల్ చైర్మన్ ఉమా మురళీ నాకు వాళ్ళ భార్య, ఆమె కూడా కూర్చొని చెప్పులు చేయించుకున్నారు. లేడీస్ చెప్పులు ఫేమస్, లేడీస్ చెప్పులు కూడా ఫేమస్. లేడీస్ చెప్పులు ఆల్ ఇన్ వన్ షూస్ కూడా తయారు చేస్తాం.
షూస్ కూడా తయారు చేస్తాం. అంటే ముఖ్యంగా మనకి ఇప్పుడు సోలాపూర్ చెప్పులు అనేవి కూడా సోలాపూర్లో తయారు చేసుకుంటారు. వాటికి పెళ్లిళ్ళకి అవి ఉంటాయని చెప్పేసి అంటున్నారు కదా. నీ దగ్గర ప్రత్యేకత నా సోలాపూర్ ప్రత్యేకంగా తయారు చేస్తాం మేము. మాకు ఆ పేరు ఉంది ఇక్కడ. మాకు ఆ పేరు ఉంది. సోలాపూర్ చెప్పులు అంటే పద్మశ్రీ ఫుట్వేర్ మలేషియా దగ్గర పోవాలని టాక్ ఉంది. ఆ టాక్ తోటి మా నడుస్తుంది. ఇప్పుడు మార్కెట్ లో కూడా రకరకాల కంపెనీలు వస్తున్నాయి, రకరకాల బ్రాండ్లు వస్తున్నాయి. మరి ఆ బ్రాండ్లు మొత్తం కాదని చెప్పేసి సోలాపూర్ చెప్పులకి మల్లేష్ అన్న బ్రాండ్ ఎందుకు వచ్చింది అసలు అట్లా? గత 36 సంవత్సరాల నుంచి మార్కెట్ లో ఇంట్రడ్యూస్ చేసింది సోలాపూర్ చెప్పులు నేనే. అసలు తొడగడం నేర్పించింది అంటే ఈ చెప్పులు తొడుక్కోండి బాగుంటాయి అని చెప్పి చేయించితే అలవాటు పడ్డారు వాళ్ళు. అట్లా అలవాటు పడి అప్పట్లో స్టూడెంట్స్ ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయింది వాళ్ళు అయినా కూడా మా దగ్గరకు వచ్చి చేయించుకుంటారు. ఇప్పుడు సోలాపూర్ ఎన్ని రకాల చెప్పులు ఉంటాయి అసలు? సోలాపూర్లో డిజైన్స్ చాలా ఉంటాయి. చాలా డిజైన్స్ ఇప్పుడు కాళ్ళకు అనుకూలంగా తొడుక్కుంటట్టు ఉంటాయి. పెళ్లిళ్ళకు ముఖ్యంగా ఇక్కడ వాళ్ళు చాలా మంది తీసుకుపోతారు పెళ్లిళ్ళకు. అవి తయారు చేసిస్తాం మేమే. ఇంకోటి ఏంటంటే ఈ గొర్రెలు కాసేల్లో కూడా తోలు చెప్పులు చేస్తాం బాగా. ముఖ్యంగా ఇవి పెళ్లి కొడుకులు వేసుకోవాలి, పెళ్లిళ్ళకి వేసుకోవాలి. పెళ్లిళ్ళప్పుడు వేసుకుంటారు కాబట్టి వాళ్ళకు ఒకసారి వేసుకోవాలని అనిపించి తీసుకుంటారు. దీంట్లో షూస్ కూడా దొరుకుతాయి, లెదర్ షూస్. అవి చాలా 2000-3000 అట్లుంటాయి. ఇక్కడ షూస్ వాడటం ఎవరు లేదు. నువ్వు గత 50 సంవత్సరాల నుంచి నువ్వు ఈ చెప్పులు కుడుతున్నారు, మీరు చేస్తున్నారు. అప్పుడు ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ధరలు ఏ విధంగా ఉన్నాయి? అప్పటి ధరలకు ఇప్పుడు నేను 35 రూపాయలకు చెప్పులు చేస్తాయి ఇక్కడ. చేత చెప్పులా? 35 రూపాయలకు. అసలు ఫస్ట్ నేను చెప్పులు మిగిలిన మరొక చెప్పులు వచ్చి లెదర్కే ఉండే కదా డబ్బులు. అప్పుడు లెదర్ రేట్లు తక్కువ ఉండే కదా, ఎక్స్పోర్ట్ లేదు కదా. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఉన్నాయి, వాటి గురించి సంబంధం లేదు. తోలు చెప్పులు తయారు చేయడంలో అది తోలు కొనుక్క రావాలి, తీసుకొచ్చుకోవాలి, చేయాలి. ట్రెండ్ గా మారింది మల్లేశం చెప్పులని. ఎందుకు మరి నీకు ఎట్లా అనిపించింది అప్పుడు అసలు? ఏమో మామూలుగా చేస్తూనే ఉన్నాం. అదే ఒక ట్రెండ్ కదా, అదే వస్తూనే ఉంది. చేసిన వాళ్ళకి మన వృత్తిలో మనం చేస్తున్నాం కాబట్టి అది వాళ్ళకి అది కంటిన్యూ అయింది. అంతేగాని నేను ప్రత్యేకంగా చెప్పింది అంటే ఏం లేదు. జనాల లోపల అది మిడిపోయింది. అట్లా మా కస్టమర్స్ దగ్గర అది మిడిపోయింది. వాళ్ళకు ఎక్కడ పోయినా ఎక్కడ కావంటారు. మా దగ్గరికి వస్తే ఇది కాదు అనే సమస్య లేదు. ఇప్పుడు హైదరాబాద్, కాన్పూర్, బెంగళూరు అక్కడ నుంచి కూడా చాలా మంది మీకు తెలిసిన మిత్రుల ద్వారా కనుక వచ్చి అటు వికలాంగుల చెప్పులు కానీ, మామూలుగా సోలాపూర్ చెప్పులు కానీ ప్రత్యేకంగా చేయించుకో. బెంగళూరు నుండి ఎవరు రారు కానీ రిపేర్ చేయించుకునే వాళ్ళు ఇక్కడ వాళ్ళు బెంగళూరు పోయి ఉంటారు కదా. వాళ్ళు అక్కడ ఏమన్నా అంటే మహబూబాద్ పోతే చెప్పులు కొనుక్కొచ్చుకో, తయారు చేయించుకోవాలి రావాలి అనే కోరిక వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి వచ్చినప్పుడల్లా మన దగ్గరకు వచ్చి చెప్పులు చేయించుకొని పోతారు. ఇప్పుడు నీతో పాటు గత 35 సంవత్సరాలుగా నీతో పాటు జర్నీ చేసిన వాళ్ళు, నీ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇప్పుడు ఇవే చెప్పులు వేసుకుంటున్నారా? అంతా బంద్ చేసిండ్రు. వాళ్ళు ఎవరు పని చేయట్లేదు. అంటే ఆధారం తగ్గిపోతుందా వీటికి? వాటికి మనం మన ద్వారా పెంచుకుంటూ వచ్చినాం కానీ మనం ఏదైనా తయారు చేయించుకుంటూ ఏదైనా చెప్పులలో ఎట్లాంటి రకమైన తయారు కలిగేంత పనితనం ఉంది కాబట్టి మనం ఇదే వృత్తిని కొనసాగిస్తారు. చాలా మంది ఇప్పుడు రోడ్ల మీద పాత చెప్పులు కుట్టుకునే వృత్తి ఏర్పడుతుంది. వాళ్ళకి లేదు. మనకి ఏ రోజు మీకు కనిపించలేదా ఇంకా ఏంటి ఇంత వ్యవస్థ ఇంకా మారట్లేదు అంటే? చాలా రకాల బ్రాండ్స్ వస్తున్నవి, మనల్ని ఆదరిస్తారా మరి జనం ఎందుకు అని చెప్పేసి ఏ రోజు నీకు నిరుత్సాహం పడలేదు? మీరు ఏ రోజు వెనకకు పోలేదు. నేను ఖచ్చితంగా ఏదైనా ఇది చెయ్యాలి, ఈ చెప్పులు తయారు చేసి ఇవ్వాలి అని, ఎట్లాంటి డిజైన్ అయినా తయారు చేసి ఇవ్వగలిగేంత సంపాదించాలా, పేరు సంపాదించాలి అని ఆ వృత్తిని ఇట్లే కొనసాగిస్తున్నాను. నా తర్వాత ఎవరు చేసేటోళ్ళు ఉండరు మహబూబాద్లో. ఇప్పుడు సోలాపూర్ చెప్పులు చేస్తున్నారు, షూ చేస్తున్నారు, బెల్ట్లు, లెదర్ బెల్ట్ కూడా చేస్తున్నారు. ఆర్డర్ పై వీరికి సంబంధించిన దివ్యాంగులకు కూడా మీరు చెప్పులు చేస్తున్నారు. అలాంటప్పుడు ప్రత్యేకంగా చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చాలా దూరాల నుంచి వస్తారు వాళ్ళు. ఒక టీచర్ ఉన్నది, హసన్పర్తిలో చేస్తుంది. అది నాకు ప్రత్యేకంగా అనిపించింది. ఆమెకు చెప్పులు చేయగలిగేంత పనుడైతే హైదరాబాద్, వరంగల్లో కూడా ఎవరు లేరు నాకు తెలిసినంత వరకు. ఆమె ఎక్కడెక్కడో తిరిగిండు. ఏంటి మేడం ప్రత్యేకత ఏంటి అసలు? ఒక కాలు ఇటు తిరిగి ఉంటుంది, ఒక కాలు ఇక్కడ నుండి ఇక్కడ చెప్పులు చేయాల్సి వస్తుంది. ఒక కాలు ఇటు తిరిగి ఉంటుంది. ఇట్లా ఉంటాయి. ఇది ఇటు ఫోల్డ్ అవుతుంది. దీనికి చెప్పులు చేయాలి, దీనికి చెప్పులు చేయాలి. నా ఎక్స్పీరియన్స్ లో అది నాకు చాలా గొప్ప పని అనిపించింది. ఇది చెయ్యాలి,
ఇది చేయగలుగుతామా లేదా అనే కాన్ఫిడెన్స్ తోటి చేసిస్తాం. అమ్మాయి ఇప్పుడు గవర్నమెంట్ టీచర్. చూశారు కదా, తన పనితనం కూడా తానే మెచ్చుకున్న పరిస్థితి. ఎందుకంటే ఇంత కష్టమైనా సరే ఆ మేడంకి నీ చెప్పులు చేయాలి, ఇంత కష్టమైన ఆమెకి చేస్తే నా పనితనం ఏందని నాకు ఆయన తనకు తానే పరీక్ష పెట్టుకొని చెప్పులు చేసినప్పుడు ఆ మాటలు చెప్తే కూడా తన కళ్ళల్లో కూడా నీళ్ళు తిరుగుతుంది. ఎందుకంటే అంత పనితనం ఉంటే చేసిన అందుకే నా పేరు మానకోట మలేషియాగా పేరు పొందిందని చెప్పేసి తన కళ్ళ నీళ్ళు ఇచ్చుకుని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకొన్ని మాట తెలుసుకుని మరి చూద్దాం. ఇంకా అంటే నీ దగ్గర ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా కొంతమంది చేసుకొని వాళ్ళ పిఎల్ ద్వారా వచ్చి చేసుకున్న కూడా టాక్ నడుస్తుంది. అసలు చేసిన ఇప్పటికీ ఎస్పీ గారికి ఏమైనా రిపేర్లు అంటే మా దగ్గరికి వస్తారు, కలెక్టర్లకు కూడా వస్తారు, డిఎస్పీ గారికి ఒకసారి 18 జతలు చేసి ఇచ్చినాయి. 18 జతలు మహబూబాద్ డిఎస్పీ. ఆయన పేరు మొత్తం లెదర్ చెప్పులు ఆయనకి చేసినాయండి. అన్ని ఈ రకం లెదర్ చెప్పులు చేసి ఇచ్చిన 18 జతలు చేసి. ఆయన పేరు రామకృష్ణ తర్వాత వచ్చింది చూసినాం, పేరు తోటలోనే ఉంది కానీ వస్తారు. ఇవంతా ఓకే. మరి రానున్న రోజుల్లో మరి మీ కుమారులు కానీ మీ వచ్చేవారు కూడా మరి ఈ పనిని కొనసాగిస్తారా, లేకపోతే మల్లేశ్వరంతోనే ఇది అంతరించిపోతుంది? అసలు మహబూబాలో అయితే నా తర్వాత చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎవరన్నా కొత్తగా నేర్చుకుంటే ఎవరైనా నేర్చుకుంటే అది దాంట్లో దీన్ని పెంచుకోవాలనే తత్వం ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారని మనకైతే తెలుసు. అంటే మీ వంశపారంపర్యంగా అంటే పిల్లలకి వచ్చి పని వర్క్ నేర్చుకునేంత లేదంటారా? లేదు. అయితే మరి మా అబ్బాయి పట్ల కానీ జిల్లా ప్రజలకి కానీ మరి సోలాపూర్ చెప్పులు కావాలన్నా కూడా మలేషియన్ చెప్పులు కావాలన్నా ఎక్కడ పోవాలి? మళ్ళీ అడ్రస్ ఏం చెప్తారు అసలు? కేర్ ఆఫ్ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, ఎవరో ఒకరు వస్తారు. వస్తామని మీకు నమ్మకం అయితే తక్కువ. ఇంత పని చేసే వాళ్ళు ఇక్కడికి వస్తారనే నమ్మకం అయితే తక్కువ లేరు. లాస్ట్ గా మీరు చేసి పనిలో సంతృప్తి పొందారా మంచిగా? నాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాకైతే ప్రతి ఒక్కటి పట్టుదలతోటి ఇది చేసేయాలి. ఏది కాదు మళ్ళీ కాదంటే పారేయాల్సిందే. దేని చెప్పులు విన్నారు కదా, చెప్పుల మలేషియా ఎంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాడు. తన దగ్గర ఎమ్మెల్యేలతో పాటు సంబంధించిన ఐపీఎస్ కూడా వాళ్ళ సంబంధించిన బంధువులతోని ఇక్కడికి వచ్చి ఆర్డర్లు ఇచ్చుకొని మరి చెప్పులు చేయించుకొని పోతున్నారు. తనతో పాటు 35 సంవత్సరాలు జర్నీ చేసిన వారు కూడా తన చెప్పులు బాగుండని చెప్పేసి మరీ 18 జతలు చేసుకున్న రోజులు కూడా నా దగ్గర ఉన్నవి. నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది. కాకపోతే రానున్న రోజుల్లో కూడా ఈ చెప్పులు, ఈ సోలాపూర్ చెప్పులు, ఈ లెదర్ చెప్పులు అనేవి నాతోనే అంతరించిపోతున్నాయి. ఇక ముందు కూడా ఎవరు చేద్దానికి ముందుకు రారు. వస్తే బాగుంటుంది, అందరికి కూడా పరిచయం చేసినట్టు ఉంటుందని చెప్పేసి తను ఒక ఆవేదన పూర్తిగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి.